పదండి చూద్దాము. అయితే ఇప్పుడు ఈ కుక్కర్ పెట్టిన తర్వాత అదే ఉడుకుతుంది. సో పక్కన ఉంచేద్దాం. మనం ఏంటంటే ఇటు అవుట్ సైడ్ డోర్ ఉంటుంది, ఫ్రంట్ కూడా డోర్ ఉంటుంది కదా. కొంతమందికి వే ఉంటుంది. ఇక్కడే సపోటా చెట్లు ఇవన్నీ చూపించాను కదా, మామిడి చెట్లు ఉన్నంత వాటర్ కదా ఫోర్స్గా వస్తుంది. సో హెల్ప్ అయితే ఉండాలి. నేనైతే కొంచెం హెల్ప్ చేస్తున్నాను బ్యాక్ సైడ్. పడి వెంటనే ఒక చెట్టు ఫ్రూట్ ప్లాంట్స్ అయితే పెంచండి. ఫ్రూట్ ప్లాంట్స్ పెంచడం వల్ల అది లైఫ్ లాంగ్ ఉంటుంది. చూసినారా, అప్పట్లో మా మామూలు ఏంటంటే ఇలాగ కుండీలో కట్టించారు. చాలా లోతుందండి. దీంట్లో కూడా మనం ఇప్పుడు చాలా పని చేస్తాం, మామూలు కాదు. ఒళ్ళు పులిసిపోయింది. అయితే ఈ చేసిన కష్టం అంతా అది ఎప్పుడు తెలుస్తుంది అంటే సాయంత్రం ఇంటికి వెళ్తాం కదా, ఇంటికి వెళ్ళేటప్పుడు మటుకి తెలుస్తుంది. నాకు తెలుసు. కారప్పొడి అండి, చాలా బాగుంది. ఇది మహారాజాస్ కారం, ఇది పచ్చళ్ళ కారం. మన దగ్గర మసాలా కారం కూడా ఉంది. ఇదైతే నేను మొన్ననే వంకాయ పచ్చడి కూడా పెట్టాను, చాలా చాలా టేస్టీగా ఉంది. అలాగే ఇంతకుముందు స్టార్ ఫ్రూట్స్తో కూడా పచ్చడి పెట్టాను. ఇక మసాలా కారం అయితే రోజు డైలీ కూరల్లో యూజ్ చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా అయితే ఉందండి. కలర్స్ ఎటువంటి కెమికల్స్ కానీ కలర్స్ కానీ యాడ్ చేసింది కాదు, 100% న్యాచురల్. వీళ్ళు గుంటూరు నుంచి తీసుకొచ్చి చక్కగా 341 గ్రేడ్ ఉన్న మిరపకాయల్ని దంచి ఆడించిన కారపొడి అండి. నేనైతే నమ్ముతున్నాను, చాలామంది ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు. మీరు కావాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుస్తుందండి. అదేనండి మా ఊరండి. అయితే మా ఊర్లో హోమ్ టూర్ చేసేద్దాము. ఎప్పుడు మీకు మా ఇల్లు చూపించలేదు కదా, ఇది ఊర్లో ఉన్న ఇల్లు అనమాట. అయితే అత్తయ్య గారు మావయ్య గారు ఫొటోస్ అప్పట్లో వాళ్ళు ఉండేవి. మా అత్తయ్య ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయారో మావయ్య గారు అయితే మనతో కలిసి ఉంటున్నారు. అయితే ఇల్లు కూడా కొంచెం బాగుండేది కాదండి, క్లీనింగ్ చేయడానికి ఎవరు ఉండేవారు కాదు కదా, ఇక్కడంతా ఖాళీగా ఉండేది. మావయ్య గారు మాతో వచ్చి 5 ఇయర్స్ దాటిపోతుందనమాట. అందుకని అప్పుడప్పుడు వచ్చి ఒక 2 డేస్ హాలిడేస్ వస్తే చాలు ఊరు వచ్చేస్తూ ఉంటాము, మా హస్బెండ్ నేను, అప్పుడప్పుడు పిల్లలు కూడా. అయితే ఇదంతా కూడా ఇంకా క్లీనింగ్ చేస్తున్నానండి. ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ధూళి పట్టేస్తుంది, ఎవరు ఉండరు కదా. ఇప్పుడిప్పుడే కొన్ని సామాన్లు అరేంజ్ చేసుకుంటూ ఉన్నాము. అప్పుడు మామయ్య గారు ఉన్నప్పుడు ఏమి ఉండేవి కాదులేండి, ఏవో పాత సామాన్లే ఉండేవి, తీసేసాము. అయితే ఇక్కడికి వచ్చేసి ఈ చిన్న పైన ఏంటంటే చిన్న చిన్న చెక్కలు అలాంటివి పెడుతూ ఉంటాం అన్నమాట, స్లాబ్ పైన సెల్ఫ్లోని. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ కూడా అరేంజ్ చేసుకున్నాము. అలాగే చీపురులు తెలుసు కదండి, ఇవి కమ్మల ద్వారా మనం చీపురు పుల్లల్ని తీసి చీపురు కట్టలు తయారు చేస్తాం. నేనైతే వీటితో 2 చీపుర్లు అయితే తయారు చేసుకున్నానండి, నేనే తీసేసాను. చాకు మధ్యాహ్నం కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్లో అయితే తీసేసానండి. చూడండి, ఇవి 2 చీపుర్లుగా చేసుకోవచ్చు, చక్క పొడవుగా వచ్చాయండి. ఇది పాత టీవీ అండి, బాగోలేదు, పని చేయట్లేదు. అయితే ఇది ఒక హాల్ అనమాట. ఇక్కడ చూస్తున్నారా మా ఫొటోస్ అవి మాయగారాలు పెట్టారనమాట ఇంట్లో. ఇంకో దగ్గర బావగారాల ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మా బావగారాల బాబు పాప అనమాట, అత్తి మాయగారి దగ్గర ఉన్న వాళ్ళు. మధ్యలోనేమో మా పెద్దోడు, అప్పటికి చిన్నోడు పుట్టలేదు, అప్పుడు అత్యాలు తీసుకునే టైంలో. ఓకే, ఇక్కడ మా బావగారండి, మా రెండో బావగారు, అతను కూడా లేరు, నా పెళ్ళికి ముందే లేరండి. అయితే తర్వాత అత్తయ్య గారు కూడా చనిపోయారు కదా. నెక్స్ట్ ఫొటోస్ అయితే దేవుడి మూలన అలా అరేంజ్ చేసుకున్నాము. అదొక చిన్నదండి. అయితే ఇక్కడికి వచ్చాక మీకు చూపిస్తాను. ఇది ఒక చిన్న వాషింగ్ మిషన్, ఇది మన పరిసరాలండి, అవుట్ సైడ్ అనమాట. అయితే ఇక్కడ మాకు పండగ కూడా ఉందండి, త్వరలోనే పండగ ఉందని చెప్పి ఇల్లు క్లీనింగ్ అని వచ్చాను. 2-3 డేస్ ఇక్కడ ఉండి మేము అన్నీ క్లీన్ చేసుకొని వెళ్దామని డోర్ కర్టన్స్, బెడ్షీట్స్ అన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని వెళ్తే మనం పండగకి వచ్చేసరికి నీట్గా ఉంటుందని ఇల్లు పట్టులు అవి దులుపుకున్నాము. అక్కడ ఒక బాత్రూమ్ ఉందండి అవుట్ సైడ్ కూడా. ఓకే, ఇది పైన చూస్తున్నారు కదా, మనం మా బావగారు వాళ్ళ ఇల్లు అది కట్టారండి. మీకు అది హోమ్ టూర్ కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుందండి మా బావగారు వాళ్ళ హోమ్ టూరు. అయితే ఇక్కడ మన కిచెన్ అనమాట. ఇది కిచెన్లో కూడా అన్నీ చక్కగా పెట్టుకోవడానికి అన్నీ ఉంటాయి. ఇది ఫ్రంట్ అనమాట అండి, ఇది ఫ్రంట్ మనం ఇంటికి రావడానికి. ఇక్కడ చిన్న స్టోర్ రూమ్ అని చెప్పాను కదండి, ఇది ఒక చిన్న స్టోర్ రూమ్, ఏదైనా పెట్టుకోవచ్చు. మేమైతే అందాకలకి ఈ కిచెన్ ఐటమ్సే నేను సెట్ చేస్తున్నాను, ఇంకా క్లీన్ చేయాలండి. చాలా చిందరవందరగా ఉన్నాయి. వచ్చిన వెంటనే మీకు హోమ్ టూర్ చేసి చూపించేస్తున్నాను. సర్దడానికి టైం పడుతుంది, ఎందుకంటే ఇంకా పొలంలో కూడా చాలా పనులు ఉన్నాయండి. అయితే ఉగాది రోజు అనమాట అండి, ఉగాది రోజు నేను దీపారాధన చేసుకొని ఇక్కడే మేము ఉగాది జరుపుకున్నాము. అందరికీ మరొకసారి చెప్తున్నానండి, ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అందరూ కూడా ఈ సంవత్సరం మీరు అనుకున్న కోరికలు తీరాలి మనస్ఫూర్తిగా, అందరికీ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేము కూడా అందరితో పాటు మేము బాగుండాలి. ఓకే అండి. ఇప్పుడైతే నేను ఏంటి పెట్టానంటే రైస్ పెట్టానండి. రైస్ పెట్టాను. ఎందుకు పెట్టానో ఏంటనేది చెప్తాను. పదండి చూద్దాము. అయితే ఇప్పుడు ఈ కుక్కర్ పెట్టిన తర్వాత అదే ఉడుకుతుంది. సో పక్కన ఉంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నాకు కాఫీ చేసుకోవాలనిపించింది. సో నేను కాఫీ కూడా కలుపుకొని ఒక ఫ్లాస్క్లో పెట్టాను. ఇక్కడ చూస్తున్నారా, ఒక క్యాన్లో రైస్ వేసి, పెరుగు వేసి, అలాగే కొంచెం వాటర్ వేసి, సాల్ట్ వేసి, ఒక ఉల్లిపాయనైతే పెడుతున్నాను. ఓకే, ఇది మనం ఎక్కడికి తీసుకెళ్తున్నానో చూపిస్తాను పదండి. ఓకే, మరి డోర్స్ అవి క్లోజ్ చేసుకోవాలండి. మీకు పల్లెటూరులో ఇల్లులు ఇలాగే ఉంటాయండి. మ్యాక్సిమం ఏంటంటే ఇటు అవుట్ సైడ్ డోర్ ఉంటుంది, ఫ్రంట్ కూడా డోర్ ఉంటుంది కదా. కొంతమందికి ఇటు అటు కూడా వే ఉంటాయన్నమాట. మా ఊర్లో అయితే కొన్ని ఊర్లలో కొన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి సో డోర్ క్లోజ్ చేశాను. బట్టలు కూడా ఇంకా ఆరవేయాలండి. సో ఇదేంటంటే చిన్న లాగ్ లాంటిది, సరదాగా తీస్తున్నానండి. మనం ఎప్పుడు మొక్కల గురించి చెప్పుకుంటాం, కానీ ఇది సరదాగా మా హోమ్ టూర్ చేసినట్టు ఉంటుంది, మీకు చెప్పించినట్టు ఉంటుంది అని చెప్పి ఇలాగా నేనైతే తీస్తున్నాను. సో మనం అయితే ఇప్పుడు బయలుదేరిపోదాం. ఇంకా నేను ఇవి రెండు కూడా అంటే కాఫీ అలాగే కర్డ్ రైస్ పట్టుకొని బయలుదేరాను. ఇది మనం రోడ్డు అండి, బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మనకు ఒక వే ఉంటుంది. ఇక్కడే మనం పొలంలోకి వెళ్ళే రూట్ అనమాట. కళ్ళం అంటారు కదండి, కళ్ళంలోకి వెళ్తున్నాను. సో కళ్ళంలోకి నడిచి వెళ్ళాలి. కొంచెం దూరం వెళ్ళండి, పెద్దగా ఎక్కువ దూరం ఏం కాదు, కానీ చాలా బాగుంటుందండి. అలా వెళ్తే పచ్చని పొలాలు, అంటే అక్కడ సరివిడి తోటలు, చింత చెట్లు, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు అన్నీ కనిపిస్తుంటాయండి వెళ్తున్న దారిలో. అవి మధ్యలోంచి నడిచి వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఆ సరివిడి తోటలో కిందనున్న తొక్కుతోని మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా మంటలు, చలికాలం చలి మంటలు వేసుకునే వాళ్ళం. ఎంత తొందరగా అంటే అంటిస్తే తొందరగా కాలేవన్నమాట, చాలా బాగా. అయితే ఇక్కడికి వచ్చేసామండి. ఇదేనండి అప్పుడు మీకు కొబ్బరి చెట్లు వేసిన ప్లేస్ చూపించాను కదా. కొబ్బరి చెట్లు అయితే చాలా డల్ అయిపోయాయి, అసలు ఎండిపోయినట్లు అయిపోయాయండి వాటర్ లేక. ఎప్పుడైతే మనం ఈ మోటార్ కొని పెట్టామో కొంచెం అయితే చిగురు పెడుతున్నాయండి. ఎంత అవసరమో చూడండి మొక్కలకి వాటర్, ఎందుకంటే వర్షాలు పడవు కదండి. అది సమ్మర్లో ఎలా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది కదా. సో ఇంకిక్కడి నుంచి నేను వెళ్తుంది ఏంటంటే మీకు కొబ్బరి చెట్లు, సపోటా చెట్లు ఇవన్నీ చూపించాను కదా. మామిడి చెట్లు ఉన్నాయి, అలాగే నిమ్మ చెట్టు ఉంది. అక్కడ కొన్ని చిన్న అంటే చుట్టూ వాల్ కట్టించి మా అయ్యగారు అప్పుడు పెంచిన చెట్లండి. అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాత అనుకుంటాను నాకు తెలుసండి ఇవి వేయడం. వేసి మా అయ్యగారు ఎప్పుడు ఇక్కడే ఉండేవారండి. ఉదయం వచ్చేసి ఇక్కడే ఉండే మొక్కలకి నీళ్ళు పెట్టుకుంటూ, అలాగే ఆ మొక్కల సదుపాయం చూసుకుంటూ, కిందనున్న చెత్త అంతా క్లీన్ చేయించడం, ఇవన్నీ చేస్తూ ఉండేవారన్నమాట అతను ఆరోగ్యంగా ఉండేటప్పుడు. అప్పట్లో అలా చేయబట్టి మనకి ఇప్పుడు పెద్ద చెట్లయితే మనం తినడానికి ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. అదే మనం ఇప్పుడు కూడా మనం వేసినట్లయితే ఏవో ఒక 2-3 మొక్కల్ని అవి మన పిల్లల తరాలు తింటారు, అంతే కదండి. సో వాళ్ళు వేయబట్టి మనకు అందాయి, మనం వేస్తే మన పిల్లలకి అందుతాయి. అదే కాన్సెప్ట్. అంటే ఇప్పుడే మీరు తొందరపడి వెంటనే ఒక చెట్టు, ఫ్రూట్ ప్లాంట్స్ అయితే పెంచండి. ఫ్రూట్ ప్లాంట్స్ పెంచడం వల్ల అది లైఫ్ లాంగ్ ఉంటుంది. చూస్తున్నారా వాటర్ ఎలా పడుతున్నామో. మా హస్బెండ్ నేను కలిసి అక్కడ మా చిన్నని కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇది చాలా బరువు ఉందండి పైపు, ఎంత బరువు ఉందంటే తేల్చలేకపోతున్నాం అనమాట. అంత వాటర్ కదా ఫోర్స్గా వస్తుంది. సో హెల్ప్ అయితే ఉండాలి. నేనైతే కొంచెం హెల్ప్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ నుంచొని. ఆ పైప్ ఎత్తితే చాలు ఈయన వాటర్ వేసేస్తున్నారనమాట. చాలా కష్టపడ్డామండి ఆ రోజైతే. మాకు ఫుల్గా స్వెట్టింగ్ అనమాట, ఫుల్ తడిచిపోయాము. అసలు ఎంత ఎండ కాసిందంటే ఆ ఎండలకి మొక్కలు ఎలా ఉంటాయని అనిపించిందండి. అందుకు ఈ వాటర్ వేయడం వల్ల మాకు ఎంతో మనసు సంతోషంగా అనిపించిందండి. ఇలా ఒకసారి ఒక 10 డేస్కి ఒకసారి ఇలా ఫుల్గా పట్టినా చాలండి వాటర్. ఇది చూసినారా, అప్పట్లో మా మామూలు ఏంటంటే ఇలాగ కుండీలో కట్టించారు, చాలా లోతుందండి. దీంట్లో కూడా మనం కొంచెం వాటర్ కనుక ఉంచుకుంటే, నేను ఈ మధ్యన వేశాను కదండి, సీతాఫలం చెట్టు వేశాను, అలాగే వాటర్ యాపిల్స్ వేశాను, మల్బరీస్ వేశాను, ఇంకొకటి ఏదో వేసానండి, పనస చెట్టు అనుకుంటాను, అదొక మొక్క వేశాను. ఈ మొక్కలు కూడా చిగురు పెట్టడం స్టార్ట్ చేసేయండి ఈ వాటర్ వేస్తూ ఉండడం వల్ల.
ఓకే. ఇప్పుడైతే ఆయనకి తెచ్చానండి. అదేంటో అతని నోటితోనే విందాము ఏం చెప్తారో. యా ఏంటది? అస్సలు సిసలైన చలిదన్నం. చలిదన్నం అంటారు. కానీ ఇప్పుడు చలిదన్నాలు అందరికీ పడట్లేదు కాబట్టి మనం వేడివేడిగా వండుకొని తెచ్చుకున్నాం. కొంచెం ఇప్పుడు ఈ రోజుల్లో వేడివే తినమంటున్నారు కదా. సో కానీ ఆ రోజులు గుర్తొచ్చేయండి నాకు. మీకు ఏమనిపిస్తుందండి ఇలా తింటుంటే? తింటేనా పెరుగన్నంలో ఉల్లిపాయ నంచుకొని. బాగా కష్టపడి చూసారు కదా ఇదంతా. ఆ చెట్లకి నీరు ఎక్కువ నిల్వ ఉండడం కోసమని చుట్టూ తవ్వానండి. 1 2 3 4 5 6 7 8 9 10 మొక్కలకి నేను నీట్గా తవ్వాను, ఎక్కువ నీరు పెట్టేలా. ఇప్పుడు నీరు పెట్టాం చాలా నిండుగా, అంటే వాటికి నిండుగా ఒక 15 రోజుల దాకా. మళ్ళీ మేము అప్పుడే వస్తాం, అప్పటి వరకు నీళ్ళు బ్రహ్మాండంగా సరిపోతుంది. ఇలా పనిచేసే చలిదనం అంటే ఇంటి దగ్గర కూర్చొని మనం ఏదో టౌన్లో అంటే ఉండి చలిదనం తింటే అది మనకి ఇండైజెషన్ ప్రాబ్లం. దానివల్ల ఇబ్బంది పడి చాలామంది టిఫిన్లే తింటున్నారు. ఎందుకంటే రుచి కోసమని కాదు, ఈ చలిదనం వాళ్ళకి పడక హెవీగా అయిపోతుంటారు, ఎందుకంటే అంత వర్క్ ఉండదు కాబట్టి. ఇలా కష్టపడినప్పుడు మటుకు ఈ చలిదనం కంపల్సరీ ఉండాలండి ఇది. ఇప్పుడు అందుకనే ఇవాళ ఇది ప్రయారిటీ ఇచ్చాం. మేము టౌన్లో ఎప్పుడు టిఫిన్ తింటాం, ఇప్పుడు నేను కూడా పెరిగాను తిన్నాను, ఇష్టమైనా సరే ఇప్పుడు చిన్నప్పుడు తిన్నా. ఇప్పుడు మేము చాలా పని చేస్తాం, మామూలు కాదు, ఒళ్ళు పులిసిపోయింది. అయితే ఈ చేసిన కష్టం అంతా అది ఎప్పుడు తెలుస్తుంది అంటే సాయంత్రం ఇంటికి వెళ్తాం కదా, ఇంటికి వెళ్ళేటప్పుడు మటుకి తెలుస్తుంది. నాకు తెలుసు బాడీ అంతా పట్టేసి అదిని ఉన్నామండి. మరి జిమ్కి వెళ్ళేటప్పుడు మన ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు కదలకుండా నొప్పి లేకుండా వాళ్ళు ఫిట్నెస్ రాదు. లాస్ట్కి జెంట్స్ కూడా లేడీస్ కూడా ఎవరు వదలట్లేదు ఫిట్నెస్ కోసం, ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, కొద్దిగా ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. అలాగే ఇది తింటే ఎంత రుచి అంటే ఇప్పుడు వేస్తుంది, మంచి ఆకలి, కడుపు అంతా కదిలిపోయింది. దానివల్ల అమృతలాగా ఉంది, మామూలుగా లేదు. మరి టిఫిన్లు తిని చట్నీలతో కాదు, అంతకు మించి అనమాట ఇది. రా నువ్వేం తిన్నావా మరి? ఇంకా నేను కాఫీ తెచ్చుకున్నాను, నాకు ఇష్టమైన కాఫీ. నాకు ఏంటంటే అండి ఇక్కడ ఇలాగా మన పొలాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తే చాలా ఇష్టం. అందుకే నేను కాఫీ, మీకు స్పెషల్ ఏమో ఇది చేస్తాం. ఎండలోనే కష్టపడడం, డి విటమిన్ దొరుకుతుంది అంటారు ఎండలోనే. చాలా మంది ఆఫీసులు నాకు తెలుసు కదా, పాపం ఉదయం వెళ్ళిపోతారు, ఏసీలు వాళ్ళకి ఉన్న జాబ్ని బట్టి వాళ్ళకి లోపల ఏసీ రూమ్స్ అవి ఉంటాయి, వెళ్తారు. లంచ్ టైము తిరగడానికి అవ్వదు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు, నైట్ లైటింగ్ ఫెయిల్ అయిన తర్వాత వస్తారు వాళ్ళు, మళ్ళీ మార్నింగ్. రోజు అదే. సాటర్డే సండే కానీ ఏమైనా హాలిడే దొరికిన రోజు కూడా లేట్గా లేవడం, ఎండది, మళ్ళీ ఎండలో కాకుండా మిగతా పనులు చక్కబెట్టుకొని సేఫ్టీగా గడిపేస్తారు. ఆ రోజు రెస్ట్ కదా అనేసి మిగతా అంతా కష్టపడ్డాని. ఈ మెయిన్ ఇది లేకుండా డి విటమిన్ డిఫిషియన్సీ చాలామంది బాధపడుతున్నారు. ఇవి చేయలేక, అవకాశం కల్పించుకున్నామంటే వాళ్ళకి కొంత కుదరక. మనకు అవకాశం ఉంది కాబట్టి మేము 100% యూజ్ చేసుకుంటున్నాం. ఇవాళ ఉదయం నుంచి ఫుల్ హ్యాండ్లో కష్టపడ్డాం. ఇది అవకాశం ఉన్నప్పుడల్లా మేము వచ్చి ఈ పనులే చేసుకుంటున్నాం. అది భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నా. దీన్ని ఎంజాయ్గానే చాలా ఎంజాయ్గా, చాలా మంది ఇదంతా కష్టం అవసరమా అని చాలా ఈజీగా మాట్లాడతారు. అది వాళ్ళు అనుకుంటారు, కానీ నాకు తెలిసి దాంట్లో ఒక అమాయకత్వం ఉందని అయితే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఏ పని చేయకుండా అవకాశం పని వ్యక్తి సుఖంగా ఉండాలని అనుకుంటున్నారని అంటే వాళ్ళు కొంత అవగాహన లోపం. అది ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. ఓకే ఫ్రెండ్స్, సరే ఎక్కువ మాట్లాడేశాను. ఇంకొకటి ఏంటంటే చెప్పాలి, అప్పుడు రైస్ తినొద్దని ఇప్పుడు చెప్తున్నారండి డాక్టర్స్. కానీ అప్పుడైతే రైసే 3 పూట్ల తినేవారు. కానీ ఎందుకు తినేవారు? వాళ్ళకి షుగర్లు లేవు, అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. ఎందుకంటే ఇంత కష్టంలో ఆ తిన్నది చక్కగా డైజెషన్ అయిపోయి అసలు ఏమి షుగర్ లెవెల్స్ కానీ ఇవేమి కొలెస్ట్రాల్ కానీ ఏం పెరగదండి. అంటే మొత్తం కరిగిపోతుంటుంది చెమట రూపంలో. మరి అలాంటప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు టిఫిన్స్ చేయాలి? అందుకు తినేవారు. ఇప్పుడు మనం టిఫిన్స్ తింటున్నాం అంటే కష్టపడక. సో కష్టపడితే చక్కగా తినొచ్చు 3 పూట్ల పెరగను అని అది పెరగను కదా, రైస్ ఏం పర్వాలేదు. ఇంత గట్టిగా కష్టపడాలి అలాగైతే. కానీ ఇప్పుడు టౌన్స్లో అలా లేదు కదండి. సో అందుకనేమో అందరూ టిఫిన్స్ తక్కువ తినండి, కొంచెం హెల్తీ చూసుకోవాలి. ఇది కరెక్టే, ఇది కరెక్టే. అప్పుడు వాళ్ళది కరెక్టే, ఇప్పుడు మన వాళ్ళది కరెక్టే. మరి ఈ రకంగా చూసుకుంటే ఓకే అండి. నేనైతే కాఫీ ఎంజాయ్ చేస్తాను. ఏమనిపించింది మన పొలం చూసాక, ఈ పనులు చూసాక నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.
సారీ ఏదో మా మనసులో ఉన్నది చెప్పాలనుకున్నాం, ఏదో మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నాకైతే Thank you పాత అండి. రోజుల్లో చూసినట్టే ఉంది. మా వాళ్ళు అలాగే పొలం పనులు చేసేవాళ్ళు చాలా మంది ఇప్పటికీ తెచ్చుకొని చెక్క తింటున్నారు. నేనైతే అదే టౌన్లోనే పుట్టడం, టౌన్లోనే పెరిగానండి. కానీ కానీ మా ఫాదర్ వాళ్ళ వాతావరణం ఇప్పుడు ఊరితో ఉన్న అటాచ్మెంట్, మా అయ్యాలు అందరూ ఇప్పుడు ఉంటారు. వస్తుంటాం ఆ ఫాదర్ కూడా ఊర్లో చిన్న ఇల్లు ఏర్పాటు చేయడం వల్ల ఇంకా ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళతో సమానంగా మేము చూసారు కదా, అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు ఇది చేసుకుంటాం. ఫామ్ హౌస్ అనొచ్చో ఏమనొచ్చో నాకు తెలియదు, కానీ ఊర్లో ఇప్పుడు నేను మీ ఇల్లు అంతా చూపించాను కదండి, ఇదేనండి మా సొంత ఇల్లు. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. దీనివల్ల మా పెద్ద కలిసి వచ్చింది కదా, నలుగురు ఎక్కువ మంది చూస్తారు కదా అనే ఆనందం అనమాట. ఎక్కువ వ్యూస్ వెళ్ళాయంటే ఎక్కువ మంది చూస్తున్నారంటే అదో హ్యాపీనెస్ అంతే. దానివల్ల ఏదో కలిసి వస్తుందని మీరు అలా ఏమనుకోని అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ Thank you. సబ్స్క్రైబ్, బాయ్.